బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నా హెయిర్ ఆయిల్ రొటీన్ గురించి షేర్ చేసుకోబోతున్నాను. నేను నా హెయిర్ ఆయిలింగ్ ఎలా చేస్తానో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఈ మేకప్ మీకు నచ్చినట్లయితే కింద కామెంట్స్లో చెప్పండి, నేను ఈ లుక్ని మీకోసం మళ్ళీ చేస్తాను. దిస్ ఇస్ మై నవరాత్రి మేకప్ లుక్. ఎలా ఉంది, నా ఇయర్ రింగ్స్ ఎలా ఉంది చెప్పండి కామెంట్స్లో. ఇది నేనే చేశాను, 3 లేయర్ టాసల్ ఇయర్ రింగ్స్. బాగుందా చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అండ్ దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్లో వచ్చేస్తుంది. అండ్ వీక్లో నేను ట్వైస్ హెయిర్ ఆయిలింగ్ చేస్తాను, బికాస్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మై హెయిర్ ఇస్. నా హెయిర్ ఎలా ఉంటుందో, చాలా ఆయిలింగ్ అనిపిస్తే లేకపోతే చాలా ఒకలాగా డర్టీగా అనిపిస్తే నేను థ్రైస్ కూడా చేస్తాను. ఇట్ డిపెండ్స్ ఆన్. అంటే మీరు బయట బ్రాండెడ్ మార్కెట్లో అమ్మే అలోవెరా జెల్స్ కూడా వాడుకోవచ్చు. నేను హెయిర్ ఆయిల్ చేసిన తర్వాత దాన్ని ఒక 1 to 2 hours ఈజీగా నేను హెయిర్ ఆయిల్ అలానే ఆయిల్ని హెయిర్లో అలానే ఉంచుతాను. సో దట్ నా నా రూట్స్లో, నా స్కాల్ప్లో ఆయిల్ బాగా ఈజీగా పెనిట్రేట్ అవుతుంది. అండ్ ఆ స్కాల్ప్ మసాజ్ చేసే దానివల్ల నా హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. సో అందుకని నేను మసాజింగ్ చేస్తాను కాసేపు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ది వీడియో. ఇది ఒక హాట్ ఆయిల్ ట్రీట్మెంట్ లాగా చేస్తున్నాను, అందుకని నేను ఇందులో అలోవెరా, మెంతులు, కరివేపాకు వాడుతున్నాను. సో ఫస్ట్ నేను కోకోనట్ ఆయిల్ కొద్దిగా తీసుకున్నాను. అందులో నేను ఈ మెంతులు, కరివేపాకు యాడ్ చేసుకొని కొంతసేపు దాన్ని హీట్ చేస్తాను, డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ లాగా. మనం ఇప్పుడు హీట్ చేసుకుందాం. మీరు డైరెక్ట్ ఫ్లేమ్లో కూడా పెట్టుకోవచ్చు, కానీ కొద్దిగా చూస్తూ ఉండాలి, ఎందుకంటే కరివేపాకు బర్న్ అవ్వకుండా ఉండేందుకు. నేను ఇలా డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ చేస్తున్నాను ఇక్కడ. అది గ్రే హెయిర్ని చాలా వరకు కంట్రోల్ చేస్తుంది అండ్ హెయిర్ గ్రోత్ని పెంచుతుంది, హెయిర్ స్ట్రెంగ్త్గా కూడా ఉంటుంది. అందుకని కరివేపాకు యూజ్ చేశాను. మెంతులు డాండ్రఫ్ని కంట్రోల్ చేస్తుంది అండ్ హెయిర్ థిక్నెస్ని కూడా బాగా పెంచుతుంది, అందుకోసం మెంతులు వాడుతున్నాను. అలోవెరా వచ్చేసి హెయిర్కి మనకి చాలా వరకు షైనీగా అండ్ గ్లాసీ లుక్ని ఇస్తుంది హెయిర్కి. సో అందుకని అలోవెరా వాడుతున్నాను. అలోవెరా డాండ్రఫ్ని కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తుంది, అందుకని అలోవెరా వాడుతున్నాను. ఇప్పుడు నేను అలోవెరాని కట్ చేసి దాన్ని స్పూన్తో స్కూప్ అవుట్ చేసి ఇందులో మిక్స్ చేస్తున్నాను.
నెయిల్స్ తగిలి హెయిర్ బ్రేకేజ్ అవ్వడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంది. నేను ఇప్పుడు హెయిర్ ఆయిల్ మొత్తం అప్లై చేశాను. ఇప్పుడు కాసేపు హెయిర్ని మసాజ్ చేస్తున్నాను. స్కాల్ప్ని బాగా మసాజ్ చేస్తున్నాను. సో దట్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవైజ్ అవుతుంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. ఎప్పుడు హెయిర్ ఆయిల్ చేసినా కొద్దిగా టైం తీసుకొని మసాజింగ్ చేయండి. హెయిర్కి చాలా మంచిది, గ్రోత్ బాగుంటుంది. ఇప్పుడు నా లెన్స్లో కూడా అప్లై I'll catch you in my next video. Bye bye.